అలకనంద కిడ్నీ ర్యాకెట్ కేసును సిఐడికి బదిలీ చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. కిడ్నీ దాతలు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. 6 నెలలుగా అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి జరుగుతున్నట్లు విచారణలో తేలింది. ఒక్కో ఆపరేషన్ కు 50 లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో అలకనంద కిడ్నీ ర్యాకెట్ కేసును సిఐడికి బదిలీ చేసే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ ర్యాకెట్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే దాతల్ని గుర్తించారు. మార్పిడి 6 నెలలుగా జరుగుతుందని తేలింది. తమిళనాడు వారిగా గుర్తించారు. అలాగే ఉక్రెయిన్ కి సంబంధించిన కొంతమంది డాక్టర్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని సిఐడికి కేసును అప్పగించే యోచన చేస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రాష్ట్రవ్యాప్తంగా సంచలనం. ఒకవైపు పోలీసుల విచారణ కొనసాగుతుంది, మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ కూడా దీనిపైన సీరియస్ గానే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ కేసులో 8 మంది బ్రోకర్లను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు హైదరాబాద్, మరోవైపు బెంగళూరు, చెన్నైకి సంబంధించినటువంటి వాళ్ళగా ఇప్పటికే గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అలకనంద హాస్పిటల్లో గత 6 నెలలుగా ఈ కిడ్నీ మార్పిడి అనేది కొనసాగుతుంది. గుట్టు చప్పుడు కాకోకుండా ఈ కిడ్నీ మార్పిడి అనేది చేస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు ఒక్కొక్కరి నుండి 50 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు నుంచి వచ్చినటువంటి వారి నుంచి కిడ్నీలు తీసుకొని బెంగళూరుకు సంబంధించినటువంటి వారికి ఈ కిడ్నీలను కూడా ఆపరేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఈ కేసులో కీలక మలుపు తిరుగుతున్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేసును లా అండ్ ఆర్డర్ పోలీసుతో కాకుండా సిఐడికి బదిలీ చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం యోచన చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఎందుకంటే నిన్న వైద్య ఆరోగ్య శాఖ రివ్యూ చేసినటువంటి సమయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఈ కేసు కేవలం హైదరాబాద్కి సంబంధించిందే కాదు, ఇది దేశవ్యాప్తంగా ఈ కిడ్నీ ర్యాకెట్ అనేది ఉంది. ఖచ్చితంగా వీళ్ళు హైదరాబాద్ కేంద్రంగా నడిచినటువంటి ఈ వ్యవహారం అంతా కూడా పూర్తి స్థాయిలో వెలుగులోకి రావాలంటే కేసును సిఐడికి బదిలీ చేసినట్లయితే పూర్తి స్థాయిలో విచారణ జరుపుతారనేది ప్రస్తుతం పోలీసులు కూడా భావిస్తున్నారు. ఈ కిడ్నీ ర్యాకెట్ వెనక బెంగళూరుకు సంబంధించినటువంటి ఒక డాక్టర్ యొక్క కీలక పాత్ర ఉందనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పోలీసులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. 8 మంది బ్రోకర్లు ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారందరినీ కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా రాచకొండ పోలీసులు మీడియా ముందు కూడా ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ కేసులో ఇప్పటికే అలకనంద యజమాని సుమంత్ ఎవరైతే ఉన్నారో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. కానీ అతని తరపు న్యాయవాదులు తెలంగాణ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. అతను కనిపించడం లేదు, వెంటనే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలంటూ కూడా వాళ్ళు హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో తెలంగాణ హైకోర్టు వెంటనే అతన్ని న్యాయస్థానం ముందు హాజరుపరచాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. దీంతో అతన్ని న్యాయస్థానం ముందు హాజరుపరిచినటువంటి సమయంలో అతని తరపు న్యాయవాదులు అయితే మాత్రం పోలీసులు అతన్ని అంటే అలకనంద యజమానిని విచక్షణ రహితంగా దాడి చేస్తున్నారు కాబట్టి పోలీసులు ప్రొడ్యూస్ చేయకుండా రిమాండ్ చేయకోకుండా వేధింపులకు గురి చేస్తున్నారనేటువంటి అంశాన్ని కూడా హెబియస్ కార్పస్ పిటిషన్లు కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. ఇంకా పరారీలో ఉన్నటువంటి నిందితుల కోసం చెన్నై, మరోవైపు బెంగళూరులో కూడా పోలీసులు గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించి సిఐడికి బదిలీ చేయాలా లేకపోతే లా అండ్ ఆర్డర్ పోలీసుతోనే విచారణ జరపాలా అనేటువంటి అంశానికి సంబంధించి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. సిఐడికి బదిలీ చేసినట్లయితే ఈ కేసులో ఇంకా వీళ్ళు ఎక్కడెక్కడ ఈ విధంగా చేశారు, ఇట్లా కిడ్నీ మార్పిళ్లు కావచ్చు, తర్వాత ఈ కిడ్నీ మార్పిడి ద్వారా వీళ్ళు దాదాపు కోట్ల రూపాయలు సంపాదించారనేటువంటి అభియోగాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలంటే ఈ కేసును సిఐడికి బదిలీ చేయాలనేది వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. కాబట్టి దీనిపైన ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక పరారీలో ఉన్నటువంటి నిందితుల కోసం అయితే మాత్రం ఇప్పటికే దాదాపు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.